నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఇజ్రాయెల్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన. విమానాశ్రయానికి వచ్చి సాదర స్వాగతం పలికిన నెతన్యాహు. రాష్ట్రాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ పవర్గా తీర్చిదిద్దాలన్న సీఎం. ప్రణాళికలు రూపొందించాలని శాంతాను నారాయణకు సూచనలు. కుమ్మెర ఘటనకు సమాజం తలదించుకోవాలన్న కేటీఆర్. చిన్నారి మృతికి కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్. ఏప్రిల్ 1 నుంచి E20 పెట్రోల్ విక్రయం తప్పనిసరి. చమురు సంస్థలకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆదేశాలు. ఒడిశాలోని ప్రభుత్వ అధికారి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు. 4 కోట్ల అవినీతి సొమ్ము స్వాధీనం చేసుకున్న విజిలెన్స్ అధికారులు.